సత్యవేడు మేజర్ పంచాయతీ పరిధిలో 2 ప్రదేశాల్లో 2 రోజులు గంగమ్మ జాతరలు జరుగుతాయి. సత్యవేడులో సదావాలమ్మ జాతర, దళవాయి ఆగ్రహారంలో చెల్లి అమ్మ జాతరలు విడివిడిగా నిర్వహిస్తారు. సర్వమత సమ్మేళనంకు ప్రతీకగా బుధ, గురువారాల్లో జాతరలు జరుగుతాయి. పంచాయతీ ఒకటే అయినప్పటికీ జాతరలు ఆయా కుల పెద్దల సహకారంతో రాయలసీమకే తలమానికంగా ఇక్కడ జాతర జరగడం విశేషం. సత్యవేడు గంగమ్మ దళవాయి అగ్రహారం గ్రామ దేవతను ఇక్కడ స్థానికులు అక్క చెల్లెలుగా కొలుస్తూ ఉంటారు. అందుకే తరతరాలుగా సత్యవేడు జాతర, దళవాయి అగ్రహారం జాతర ఒకేసారి జరగడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది. బుధవారం రాత్రి అమ్మవారి ఊరేగింపు, గురువారం అమ్మవారిని కొలువులో భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పిస్తారు. అదే రోజు అర్ధరాత్రి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. విశేషంగా జరిగే సత్యవేడు జాతరకు తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక సమీప ప్రాంతాల నుండి విశేషంగా ప్రజలు విచ్చేసి సదవాలమ్మ గంగమ్మకు మొక్కులు తీర్చుకొని అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం సత్యవేడు గంగమ్మపై ఎనలేని నమ్మకం, భక్తి ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే సుమారు 1,00,000 మంది పైన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు భక్తులు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మౌలిక వసతులను ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండే విధంగా గంగమ్మ జాతర నిర్వాహకులు గోపీనాథ్ రెడ్డి బృందం పకడ్బందీగా ఏర్పాటు చేశారు. సందర్భంగా మేమందరూ మా అమ్మ తల్లి ఒక సదవాలమ్మకి మొక్కుబడి తీర్చుకుంటున్నాము. మేము నా వరకు నేను ఇది 40వ సంవత్సరము. ప్రతి సంవత్సరం అమ్మవారికి వేషధారణ సమర్పిస్తాము. ఆరోగ్యము అదేవిధంగా సౌభాగ్యము ఆ తల్లి మమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటుంది. కోరిన కోరుకు నేర్చే ఆ అమ్మ కనకవల్లి నమ్మిన వారికి నమ్మినట్టు అన్ని విధాలు ఆదుకునే మా సదవాలమ్మ తల్లికి మేమందరము నమస్కరించి మొక్కుబడి తీసుకుంటున్నాం.